ప్రజా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నారాయణపేట జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మాగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదా అని నిప్పులు చెరిగారు. విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని హరీష్ రావు సూచించారు. అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మానుకోవాలన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.